ఉంటారు. సరే, అది ఓపెన్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తూ ఉంటే చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళగానే మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉందండి. ఇది కింద మాత్రమే, ఇలాంటి ఎంట్రన్స్లు చాలా ఉన్నాయి. మరీ దారుణంగా ఉన్నాయి. ఎన్నో టర్నింగులతో కూడుకుంది. అయితే మా ముందు వాళ్ళు చూడ్డానికి వెళ్తున్నారు అని చెప్పేసి అనుకొని ఉన్నాం. లేదండి, వాళ్ళు పైన ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. దానికోసం అని చెప్పేసి వాళ్ళు పూజ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇవాళ తొలి ఏకాదశి కదా, అందుకోసం వెళ్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఒకటి ఎంట్రన్స్. ఇలాంటి ఎంట్రన్స్లు మేము అక్కడి కోట దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఒక 4-5 ఎంట్రన్స్లు ఇలాంటి, అక్కడ నుంచి ఇటు తిరగాలి, ఇక్కడ నుంచి అటు తిరగాలి, ఇలాగే తిరుగుతూ వెళ్ళామండి. కానీ ఇప్పటికి కూడా అంత పెద్ద బండలను అప్పుడు వాళ్ళు ఎలా కట్టారో తెలియదు, కానీ ఈ పెద్ద పెద్ద దర్వాజాలు భలే చేశారండి. చూసినట్టయితే ఇదంతా సైనికులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఉంటారుగా ఎంట్రన్స్ దగ్గర, అలాంటి ప్లేస్ అండి. ఎత్తైన గోడలు, బలమైన రాళ్ళు, ఎత్తైన గోడలు కూర్చోడానికి అట్లా సెట్ చేశారండి పర్యాటకుల కోసం. అయితే మనం లోపలికి వెళ్ళగానే మెయిన్ ఎంట్రన్స్లో ఇది గుర్రాలు కట్టేసే ప్రదేశం అండి. అప్పటి రాజులు గుర్రాలు కట్టేసేవాళ్ళు. అక్కడ ఉన్న నల్ల దీంట్లో గుర్రాలు ఉంటున్నాయి. ఇక్కడ సౌండ్ అంతా రీసౌండ్ వస్తుందండి. సౌండ్ మొత్తం రీసౌండ్ వస్తుంది. అందులో ఇప్పుడు చూసే దానిలో వచ్చేసి వాటర్, గుర్రాలకు సంబంధించిన వాటరు,